హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ 1, 10, 19, 28 తారీఖులో పుట్టిన వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎందుకు సార్? ఏం లేదమ్మా, 1 అంటే 1, 10 అన్నా 1 + 0 1, 19 1 + 9 1, 28 అంటే 2 + 8 10 1. వీళ్ళందరూ 1వ నెంబర్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో నెంబర్ 1 ఎవరు, మీ నాన్నగారు అనుకో, ఆయనకాక బాధ్యతలన్నీ ఉండేది, మిగిలిన పిల్లలకు ఉండవుగా. ఇక్కడ 1 అంటే లీడర్స్, మెయిన్ పర్సన్, మెయిన్ రోల్. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఫాలోవర్స్ని తయారు చేసుకుంటారు. అంటే బాధ్యత తీసుకుని, ఇప్పుడు ఎవరికి ఫాలోవర్స్ ఉంటారు, మన మీద ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళకే కదా ఫాలోవర్స్ ఉండేది, లేకపోతే ఉండరు కదా. నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకున్నా అంటే వాడి ఫాలోవర్ ఉండరు కదా. ఈ 1 అంటేనే లీడర్స్. సూర్యుడు, సూర్య భగవాన్ రాగానే మనం లేచి పనులు చేసుకుంటాం చూడు. ఆయన రానప్పుడు మీకు 4ంటికి నిద్ర మెలకు అయినా అబ్బా ఇంకా తెల్లలేదని మళ్ళీ పనుకుంటాం. అట్లా సూర్యుడు వృత్తికారకుడు. సూర్య భగవానుడే అన్ని చేసి పెడుతుంటాడు. కాబట్టి ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువలాగా 1వ నెంబర్ పుట్టిన వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఫాలోవర్స్ని తయారు చేసుకుంటారు. అన్ని బాధ్యతలు వీళ్ళే తీసుకొని బాధ్యతాయుతంగా బిహేవ్ చేస్తారనమాట. అందువల్ల వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఏ 1వ నెంబర్ వాళ్ళైనా కానీ పేరు బాగా లేకపోతే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇంత వయసు వచ్చిందే మీకు, ఇంతవరకు ఎప్పుడైనా ఇక 1వ తారీఖు పుట్టిన అమ్మాయి ఇట్రా, ఇక 19వ తారీఖు పుట్టిన అమ్మాయి ఇట్రా అని ఎవరైనా పిలిచారా? పేరుతో పిలుస్తారు. పేరు బలంగా ఉండాలి. నువ్వు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా పేరు బలంగా ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెగిటివ్ని కవర్ చేసిద్ది. అసలు పేరే నెగిటివ్గా ఉందనుకో ఏం చేసిద్దండి? పేరు నెగిటివ్గా ఉంటాయని నువ్వు అడగాలి. సౌందర్య అని కొడితే 18వ నెంబర్ వచ్చింది. అదేంది అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయింది, ఓహో అని శ్రీదేవి అని కొట్టాలి, 18వ నెంబర్ వచ్చింది. అదేంది అమ్మాయి కూడా మిడిల్గా డిస్టర్బ్ అయింది అని గాయత్రి అని కొట్టాలి, ఆ అమ్మాయి కూడా మిడిల్గా 18 వచ్చింది. అదేంది ఆమె కూడా డిస్టర్బ్ అయింది అని ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయిన దివ్య అన్ని పేర్లు కొట్టాలి, 18 18 18 వస్తాయి. అదేంది వీళ్ళందరికీ 18వ నెంబర్ వాళ్ళే ఇలా డిస్టర్బ్ అవుతున్నారు ఏందని ఆలోచించడం బిగిన్ చేయాలి. ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. 18 నెంబర్ ఈజ్ ద డిస్టర్బెడ్ నెంబర్ అని తెలిసింది. అది నేను అంటుంది 18వ నెంబర్ చెడ్డదని చెప్పి నువ్వు డిసైడ్ అవ్వమాక. యాక్సిడెంట్ అయిన నంబర్లన్నీ పేర్లు తీసుకొని కొడతా ఉండే నీ ఫోన్లో కొడతాను కాబట్టి ఈ డబ్బులు కట్టక్కర్లేగా. కొడుతూ ఉంటే 18వ నెంబర్లు వచ్చిన వాళ్ళే బాగా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి 18వ నెంబర్ మన పేరులో కానీ మన పిల్లల పేరులో కానీ మనకి ఎక్కడైనా ఉన్నదేమో కాస్త చెక్ చేసుకొని జాగ్రత్త పడండి అంటున్నా. ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కి దిగలే సౌందర్య గారు, అప్పుడు సౌందర్య గారి పేర్లో 18 ఉందని చెప్పి నువ్వు చూసుకుంటేనేమి, చూసుకోపోతేనేమి. ఓకే అమ్మా, అలా జాగ్రత్తలు తీసుకోండి, జీవితాన్ని జాగ్రత్తగా నడపండి అంటున్నా. నమస్కారం.